హ్యాపీ న్యూ ఇయర్. ఏ ఆడపిల్లకైనా సరే కావాల్సింది లక్షలు సంపాదిస్తున్నా అని గర్వంగా చెప్పుకునే భర్త కన్నా కట్టుకున్న దానితో పిల్లలతో ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తే అదే గొప్ప మహాభాగ్యంగా ఫీల్ అవుతుంది. అవునా కాదా? నాతో ఎంతమంది ఏకీభవిస్తారండి? మా ఊర్లో 15 రూపీస్కి కేజీ కలర్ అమ్ముతున్నారు. మరి మీ ఊర్లో ఎంతకి అమ్ముతున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే 7 to 8 కలర్స్ తీసుకున్నాను. కొన్ని మనిషికి ఏది తక్కువైనా ఏం కాదు, కానీ బాధ్యత తక్కువైతే మాత్రం తనతో పాటు తన కుటుంబం కూడా బాధపడాల్సి వస్తుంది. దావతులని చెప్పి బాధ్యతారహితంగా డ్రింక్ చేసి హెల్మెట్ లేకుండా రోడ్ల మీద ప్రయాణాలు చేయకండి. ఏ సెలబ్రేషన్ అయినా నా కోసం నా కుటుంబం ఇంటి దగ్గర ఎదురు చూస్తుంది అని గుర్తుంచుకోండి. వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ప్రతి న్యూ ఇయర్లో ఏదో ఒకరు ఏదో ఒకటి మార్చుకోవాలనుకుంటారు కదా. మీరు ఏం మార్చుకోవాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. గతం గహక అని అంటారు కదా. జరిగిన పాస్ట్ అంతా కూడా ఒక అనుభవంగా తీసుకొని ఇంకా చురుకుతనంతో ఈ ఇయర్ ఉత్సాహంగా మనమంతా గడుపుదాం. మన ఆడవాళ్ళు ఏంటో కదా అసలు. న్యూ ఇయర్ అయినా, బర్త్డే అయినా, సండే అయినా ఇల్లు కడగక తప్పదు, అంట్లు తోమక తప్పదు. మనం హాలిడే తీసుకుంటే ఇల్లు గడవడం కష్టం కదా. కానీ మా వారు అలా కాదండి. నేను కొంచెం స్ట్రెస్లో ఉన్నట్టు అనిపించినా, ఊరికే ఆయన ముందు తీరిక లేకుండా పని చేస్తున్నట్టు కనిపించినా సరే నాకు ఎంతో కొంత హెల్ప్ చేస్తారు. మరి మీ హస్బెండ్స్ కూడా అంతేనా లేదా? కమెంట్ చేయండి. స్నానం చేసి ఇప్పుడే వచ్చాను. దేవునికి పూజ చేద్దామని. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలా చేస్తే నా వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. అవి నేను తప్పకుండా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాళ్ళకి నిండుగా పసుపు రాసుకొని పూజ చేయడం అనాది కాలంగా వస్తున్న మన సాంప్రదాయం. మాకు పూజ గది అని సపరేట్గా ఏమీ లేదండి. మాది చిన్న ఇల్లే అండి. చిన్న సెల్ఫ్ దిగుడులో దేవుణ్ణి సపరేట్గా పెట్టుకున్నాం. నాకు తోచినట్టు నేను పూజ చేస్తున్నానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శివయ్యని కృష్ణయ్యని కోరుకుంటున్నాను. దీపాలు ముట్టించేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రమిదలకి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ప్రమిదల క్రింద తమలపాకు, మారేడు ఆకు లేదా ఏదైనా పూల చెట్ల ఆకులు వేసుకొని దీపాలు ముట్టించుకోవాలి. ఇంతటితో నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. నా పూజ విధానం ఎలా ఉందో మీకు కనుక నచ్చినట్టయితే కమెంట్ చేయండి. ఇంకేదైనా మిస్టేక్స్ చేస్తుంటే కూడా నాకు తెలియకపోతే చెప్పండి. నేను హారతి ఇచ్చానండి.